రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు 2018 చట్టానికి సవరణలు చేపట్టి ఆర్డినెన్స్ తీసుకురావాలని తీర్మానించింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు అమిటీ విద్యా సంస్థకు, సెయింట్ మేరీ రిహాబిలిటేషన్ విద్యా సంస్థకు వర్సిటీ హోదా ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియం నిర్వహించిన 24 గంటల కౌంట్ డౌన్ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజకీయ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ యోగా ఒక ఔషధమని, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. ఇటీవల హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన సామాజిక న్యాయ సమరభేరి సభలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నిలబెట్టుకుంటోందని పేర్కొన్నారు. దేశంలో తొలిసారి కులగణన చేపట్టింది తెలంగాణ ప్రభుత్వమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేంత వరకు ప్రజాప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన రైతు నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ రైతులను రాజులు చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని పునరుద్ఘాటించారు. రైతు భరోసా కింద 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలను 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేశామని పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లుపట్టి విక్రమార్క చెప్పారు. హైదరాబాద్ లో ప్రజాభవన్లో విద్యుత్ ఉద్యోగులకు ఉప ముఖ్యమంత్రి కరువు భత్యం ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు 1.944% మేర పెంచిన కరువు భత్యం జనవరి నుంచి అమలవుతుందని చెప్పారు. దీనివల్ల 71,000 మందికి పైగా ఉద్యోగులకు, పింఛనుదారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. మంత్రివర్గంలో కొత్తగా చేరిన ముగ్గురు మంత్రులు హైదరాబాద్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భ శాఖ మంత్రిగా గడ్డం వివేక్ వెంకటస్వామి బాధ్యతలు స్వీకరించారు. కొత్త అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల దస్త్రంపై వివేక్ తొలి సంతకం చేశారు. పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా వాకిటి శ్రీహరి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా అడ్డూరి లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు వేగంగా పరిష్కరించాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల నుంచి తనకు అందిన వినతులపై సంబంధిత జిల్లా కలెక్టర్లు సహా పలువురు ఉన్నతాధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరించేలా సూచనలు చేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ అంటే ఉద్యమాలు, పోరాటాల గడ్డని, అలాంటి రాష్ట్రం మాదక ద్రవ్యాలకు కేంద్రంగా మార్చొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. సినీ నటులు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ అధ్యక్షులు దిల్ రాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోషామహల్ నియోజకవర్గ శాసనసభ్యులు రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆదేశాలతో రాజాసింగ్ రాజీనామా ఆమోదించామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు తనను అనుమతించకపోవడంతోటే రాజీనామా చేశారని రాజాసింగ్ తెలిపారు. గొలుసు కట్టు చెరువులు పునరుద్ధరించి వరద ముప్పులేని నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దాలనేదే హైడ్రా లక్ష్యమని ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్ లో ట్రాన్స్ఫర్మేటివ్ ఎరా లో వాల్యుయేషన్ అంశంపై జరిగిన జాతీయ సదస్సులో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పాల్గొన్నారు. చెరువులు, రహదారులు, నాలాలు, పార్కులు, ఆక్రమణలు నిరోధించి ప్రజా అవసరాలకు ఉద్దేశించిన స్థలాలు కాపాడేందుకు హైడ్రా ముఖ్య ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొత్త పాత భేదాలు లేవని, కార్యకర్తలే పార్టీకి బలమన్నారు. సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని చెప్పారు. కాగా హైదరాబాద్ నగరంలో గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఆలయ అర్చకులు తొలి బోనం సమర్పించడంతో బోనాల జాతర ప్రారంభమైంది. తెలంగాణ శాసనసభ సభాధ్యక్షులు గడ్డం ప్రసాద్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. హైదరాబాద్ నగరంలో కూకట్పల్లి ప్రాంతంలో కల్తీ కల్లు ఘటనలో 51 మంది అస్వస్థకు గురయ్యారు. బాధితులు గాంధీ, నిమ్స్ సహా ఇతర ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది రోజువారీ కూలీలే ఉన్నారు. మద్యం తాగిన కొద్ది గంటల తర్వాత వాంతులు, తలనొప్పి, దృష్టి మందగించడం, అపస్మారక స్థితి వంటి లక్షణాలతో బాధితులంతా ఆసుపత్రులు పాలవుతుండగా అధికారులు విచారణ ప్రారంభించారు. కల్తీ కల్లు ఘటనలో ఇప్పటి వరకు 11 కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.